జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉత్తరప్రదేశ్లో మరొక భారీ ఎన్కౌంటర్ అయితే ఒకటి జరిగింది ఇంతకో ఎక్కడ జరిగింది ఎవరిని ఎన్కౌంటర్ చేశారనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఓకేనా మొత్తానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయి ఒక పక్కన విజయవంతంగా మన మహాకుంభమేళా జరుగుతూ ఉంటే మరొక పక్కన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ గ్యాంగ్స్టర్లను అదేవిధంగా క్రిమినల్స్ ఈ గూండాలని వీళ్ళందరినీ కూడా కుక్కలు కాల్చేట్టు కాల్చి పారేస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక కొత్త ఎన్కౌంటర్ ఒకటి జరిగింది సరే ఇంకా అసలు విషయానికి వద్దాం నయీం బాబా వీడు పేరుకే బాబా చేసేవన్నీ కూడా హత్యలు లూటీలు మానభంగాలు మాత్రమే మొదట కొన్ని రోజుల పాటు బాబాగా అవతారం ఎత్తినటువంటి ఈ నయీం బాబా తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చీటింగ్ కేసులో ఈయన్ని తీసుకుపోయి లోపలేశారియా అప్పుడు వీడికి 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది ఇక జైలు నుంచే బయటకు వచ్చినటువంటి తర్వాత ఈ నయీం బాబా మళ్ళీ హత్యలు చేయడం దోపిడీలు చేయడం అత్యాచారాలు చేయడం ఇవన్నీ చేయడం కూడా మొదలుపెట్టాడు అయితే ఉత్తరప్రదేశ్లో ఈ పనులు చేస్తే తాను ఎన్కౌంటర్ అయిపోతానన్న భయంతో వీడు ఢిల్లీ మరియు మహారాష్ట్రలో తన కార్యకలాపాలు సాగించడం మొదలుపెట్టాడు ఈ విధంగా ఢిల్లీ మరియు మహారాష్ట్రలలో వీడి మీద ఏకంగా 11 కేసులు నమోదైనాయి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎంత బఫున్గాడో ఇక వీడు ఎంతమందిని హత్య చేశాడో ఎన్ని దారి దోపిడీలు చేశాడో పోలీసులు కూడా తెలియదంటయ్యా సరే ఇక ఉత్తరప్రదేశ్లో వీడి ఆస్తులు ఉన్నాయి అయితే ఆ ఆస్తులన్నీ వీడి సోదరుడి పేరు మీద ఉన్నాయి ఇక ఆ ఆస్తుల్లో తనకు వాటా ఇవ్వమని చెప్పేసి ఈ నయీం బాబా తన సోదరుడిని బెదిరిస్తాయినాడనమాట అంటే యోగి దెబ్బకి వీడు భయపడిపోయి ఆయన చూసేసాడు కదా ఈ ఆస్తులను వచ్చేసి వాళ్ళ సోదరుడు వచ్చేసి ఏదో వాటిని అనుభవిస్తూ ఉన్నాడు దానికి వచ్చేసి ఆయన గారిని బెదిరిస్తాయినాడు ఈయన గారు ఎవరు ఈ నయీం బాబా నాకు దాంట్లో వాటా అయ్యి అది ఇది అని చెప్పేసి అయితే అందుకు వీడి సోదరుడు ఒప్పుకోలా నువ్వు వదిలేసిపోయినావు కదా ఇంక నీకు ఎందుకు అన్నట్టు అంతే ఇక ఈ నయీం బాబా ఉత్తరప్రదేశ్కి వచ్చి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నివాసం ఉంటున్నటువంటి ఇతని సోదరుడు మొయిన్ను అదేవిధంగా అతని భార్యను అతని 3 పిల్లలను అతి దారుణంగా కాల్చి చంపినాడు చివరకు 1 సంవత్సరం వయసున్నటువంటి పాపను కూడా ఏ మాత్రం జాలి దయ లేకుండా ఊపిరాడకుండా చేసి చంపేశాడు ఈ దుర్మార్గుడు ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలా నయీం బాబా అంటే ఏమన్నా మనవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో మీకు అర్థమవుతుందా కాదు వాళ్ళ తమ్ముడు పేరు ఏం పేరు మోయిన్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎవరో సరే పోలీసులు మొదట ఈ నయీం బాబా మీరట్ను వదిలి పారిపోకుండా మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేశారు ఎక్కడెక్కడంతా కూడా బ్లాక్ చేశారు తర్వాత ఈ హోటల్స్ లాడ్జీలు అన్నిటిని కూడా వెతకడం ప్రారంభించారు అయితే ఈ నయీం బాబా ఒక ఇటుకల బట్టి దగ్గర దాక్కొని ఉన్నాడని చెప్పి తెలుసుకున్నటువంటి పోలీసులు ఇక వెంటనే ఆ ఇటుకల బట్టిను 4 వైపుల నుంచి ముట్టడిచ్చారయా ఎటు బాలేకుండానో అయితే ఈ పోలీసులను చూసినటువంటి నయీం బాబా ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు ప్రారంభించాడంట అంతే ఇంకా ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళు చూస్తా ఊరికే ఉంటారా ముందుగానే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎన్కౌంటర్లు చేయడంలో పైగా వాళ్ళు అనుకుంటేది ఎవరు వాళ్ళ గాడ్ ఫాదరు యోగి ఆదిత్యనాథ్ గారు మామూలు కూడా డాన్లకే డాన్ ఆయన వాళ్ళు ఊరికే ఉంటారు ఇంకా అందులోనూ మొదట కాల్పులు జరిపి ఈ నయీం బాబానే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు అంతే ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు రెచ్చిపోయినారు 4 వైపుల నుంచి కూడా ఈ నయీం బాబా పైన కాల్పులు జరిపినారు అలా 1 కాదు 2 కాదు 3 కాదు వరుసగా 20 రౌండ్లు కాల్పులు జరిపినారంట అంటే దెబ్బకు ఈ నయీం బాబా కుక్క సాగు చచ్చాడియా ఇక వీడితో పాటు వీడి గ్యాంగ్ కోసం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలింపు మొదలుపెట్టారు ఇంకా వీడికి సంబంధించిన వాళ్ళు ఏడాడు ఉండారని వీళ్ళు కూడా ఈరోజు రేపో ఏదో ఒక రోజు అయితే సఫా అయిపోతారు దాంట్లో ఏం డౌట్ ఏమి లే మొత్తం మీద ఒక పరమ దుర్మార్గుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే ఎన్కౌంటర్ చేసినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులకు మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలా మీరు అనుకోవచ్చు ఓరే ఉత్తరప్రదేశ్ ఆడన్నావు కదా ఉండేది మనం ఏది వాళ్ళ ధన్యవాదాలు చెప్పేదని ఏం ఉత్తరప్రదేశ్ భారతదేశంలో లేదా ఏమంటారా అవునా కదా సరే మిత్రులారా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ను షేర్ చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఇంకొక మాట అడుగుతున్నా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూస్తూనే ఉన్నా ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వీడియోస్ చూస్తారో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పుడు మామూలుగా న్యూస్ రావడం వేరు మీకు తెలియదు ఏమన్నా నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందా దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం వేరు నిజాయితీగా ఒక న్యూస్ అందివ్వడం అంటే అదే మామూలు మాటలు కాదు మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి పెద్ద మనసు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్